సియా అగర్వాల్, చేతన్ చౌదరిల పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది. దాంతో పూణే పోలీసులు వీళ్ళిద్దరిని నిన్న కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టులో లాయర్ల మధ్య వాదనలు మొదలయ్యాయి. సియా తరఫున ఒక లాయరు, చేతన్ చౌదరి తరఫున ఒక లాయరు, కేతన్ అగర్వాల్ తరఫున ఒక లాయరు కోర్టులో తమ వాదనలు వినిపించారు. కొన్ని రోజుల క్రితం వరకు సియా తల్లిదండ్రులు సియాకి ఎటువంటి శిక్ష పడినా మాకు అభ్యంతరం లేదు, సియాని అదే లోయలో కిందికి తోసి చంపినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. కానీ 4 రోజుల నుంచి సియా తల్లిదండ్రులు లాయర్ కోసం వెతికారు. మొత్తానికి లాయర్ని నియమించారు. అంటే 2 నాల్కల ధోరణి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాజా రఘువంశీ హత్య కేసులో కూడా ఇదే విధంగా జరిగింది. ఎప్పుడైతే రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడో సోనం తమ్ముడు మొసలి కన్నీరు కారుస్తూ నా చెల్లెలు చాలా పెద్ద తప్పు చేసింది, ఉరిశిక్ష విధించాలని మీడియా ముందు అనేక నాటకాలు ఆడాడు. ఆ తర్వాత లాయర్ని నియమించాడు. ఇప్పుడు సోనం బెయిల్ మీద బయట ఉంది. సోనంకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ నిన్న బయటకు వచ్చింది. దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. ముందుగా సియా, చేతన్ చౌదరిల సంగతి గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే వీళ్ళిద్దరి పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసిందో నిన్న పూణే పోలీసులు వీళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరిచారు. పూణే పోలీసులు కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ మాకు ఇంకా 7 రోజులు పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఎందుకంటే వీళ్ళిద్దరినీ ఇంకా విచారించాలి, వీళ్ళిద్దరి నుంచి ఇంకా ఎన్నో నిజాలు, విషయాలు రాబట్టాలి. ముఖ్యంగా చేతన్ చౌదరిని ఐరన్ ఫోర్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. అదేవిధంగా సియా దగ్గర నుంచి కూడా ఇంకా ఎన్నో విషయాలు రాబట్టాలి. ముఖ్యంగా సియా కేతన్ అగర్వాల్ పాస్పోర్ట్ని పూణే, ముంబైల మధ్య ఒక రెస్టారెంట్లో ఏ విధంగా మాయం చేసింది, ఏ విధంగా ధ్వంసం చేసింది, దానికి సంబంధించి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళిద్దరికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్సులు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు, ఎందుకంటే వీళ్ళిద్దరూ తమ ఫోన్లో ఉన్న డేటాను పూర్తిగా తొలగించారు, డిలీట్ చేశారు. మేము వాటిని రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వీళ్ళు ఎందుకు డిలీట్ చేశారు, ఎటువంటి విషయాలు డిలీట్ చేశారు అన్న దాని గురించి కూడా వీళ్ళిద్దరిని ఇంటరోగేషన్ చేసి విషయాలు అవన్నీ రాబట్టాలి. ముఖ్యంగా చేతన్ చౌదరిని ఇంకా ఎన్నో విషయాల గురించి అడగాల్సింది. జూన్ 18వ తారీఖు చేతన్ చౌదరి వేసుకున్న హుడీని మేము స్వాధీనం చేసుకున్నాం, కానీ ప్యాంటును స్వాధీనం చేసుకోలేదు. దాన్ని కూడా మేము స్వాధీనం చేసుకోవాలి. ఎందుకు డ్రెస్సులు మార్చాడు, ఏంటి అన్న వివరాలు ఇవన్నీ మేము ఇంకా తెలుసుకోవాలి. కాబట్టి మాకు ఇంకా 1 వారం రోజుల పోలీసు కస్టడీకి అనుమతి కావాలి అని కోర్టుకి విన్నవించుకున్నారు. కానీ పూణే పోలీసుల వాదనలతో ఈ నిందితుల తరఫున లాయర్లు ఏకీభవించలేదు, వ్యతిరేకించారు. ముఖ్యంగా సియా తరఫున వాదిస్తున్న లాయర్ అయితే కొన్ని కోర్టు ఇచ్చిన తీర్పుల్ని, కొన్ని టెక్నికల్ పాయింట్స్ని కోర్టు ముందర పెట్టి అసలు సియా అరెస్టే ఇల్లీగల్, సియా అరెస్టే అక్రమం, అన్యాయమని కోర్టులో కొన్ని పాయింట్స్తో వాదించాడు. అది ఏంటంటే సియాని కేతన్ అగర్వాల్ మర్డర్ అయిన 5 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి కారణం కేతన్ అగర్వాల్ తండ్రి ఇచ్చిన కంప్లైంట్. ఆ కంప్లైంట్ని పోలీసులు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే సియా అగర్వాల్ని అరెస్ట్ చేశారు. జనరల్గా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ప్రాథమిక విచారణ జరిపి కొన్ని సాక్ష్యాలు అవన్నీ సేకరించిన తర్వాత అరెస్ట్ చేయాలి. అంతే తప్పితే ఇక్కడ జస్ట్ కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, వెంటనే సియా అగర్వాల్ని అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ అరెస్టే ఇల్లీగల్, అక్రమం అని కోర్టులో వాదనలు వినిపించాడు. ఇక్కడ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 72 గంటల టైంలో, అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 72 గంటల టైం ఉంటుంది. ఈ టైంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి జనరల్గా అరెస్ట్ చేశారు. కానీ హత్య కేసుల్లో పోలీసులు ఆచితూచి అడిగేస్తారు. ఇక్కడ సియా తరఫున వాదిస్తున్న లాయరు చాలా తెలివిగా ఈ పాయింట్స్ పట్టుకుని సియాని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ ఏమీ జరపలేదు, ఎటువంటి సాక్ష్యాలు అవి సేకరించకుండా నా క్లయింట్ని అరెస్ట్ చేశారు, కాబట్టి ఈ అరెస్టే అక్రమం అన్నాడు. పైగా ఇంకొక టెక్నికల్ పాయింట్ ముందర పెట్టి సియా క్రైమ్ సీన్లో ఉన్నంత మాత్రం చేత తానే హంతకురాలని ఎలా ప్రూవ్ చేస్తారు? క్రైమ్ సీన్లో ఉన్నంత మాత్రం చేత సియానే కేతన్ని తోసిందన్న గ్యారెంటీ ఏంటి? సాక్ష్యాలు ఎక్కడున్నాయి? ఇంతకు ముందు కూడా కొన్ని కేసుల్లో క్రైమ్ సీన్లో ఉన్నవాళ్ళు ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. దానికి సంబంధించిన కొన్ని కోర్టు తీర్పుల్ని సియా తరఫున వాదిస్తున్న లాయర్ కోర్టులో పెట్టి
ఆ పాయింట్స్ అన్ని ముందర పెట్టి నా క్లయింట్ సియా ఎటువంటి తప్పు చేయలేదని వాదించాడు. సియా, చైతన్ చౌదరి ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ కాల్స్ చేసుకున్నంత మాత్రాన, వీళ్ళిద్దరి మధ్య చాటింగ్స్ జరిగినంత మాత్రాన పోలీసులు అరెస్ట్ చేసేస్తారా? వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ సినిమాలకి, షికాలకి వెళ్ళారు, కాఫీ క్లబ్లకు వెళ్ళారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, ఫ్రెండ్షిప్ ఆధారంగా వీళ్ళిద్దరే క్రైమ్ సీన్లో ఉన్నంత మాత్రం చేత వీళ్ళిద్దరే కేతన్ని తోసి హత్య చేశాడన్న దానికి ఆధారాలేంటి? కాబట్టి వీళ్ళ అరెస్టే ఇల్లీగల్ అని సియా తరఫున వాదించిన లాయర్ కోర్టులో తన వాదనలు వినిపించాడు. ఇక చేతన్ చౌదరి తరఫున వాదిస్తున్న లాయర్ అయితే, నా క్లయింటు అమాయకుడు, అసలు నా క్లయింట్కి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు పోలీసుల దగ్గర ఉన్నాయి? సరే, హుడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, ప్యాంటును స్వాధీనం చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళండి, ఇంట్లో ప్యాంటు ఉంటుంది, దాన్ని తీసుకోండి. అంతే తప్పితే ఆ ప్యాంటు గురించి మళ్ళీ 7 రోజులు పోలీస్ కస్టడీ అడగడం ఇది అన్యాయం. నా క్లయింట్కి వ్యతిరేకంగా అంటే చేతన్ చౌదరికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు పోలీసుల దగ్గర లేవని చేతన్ చౌదరి తరఫున వాదిస్తున్న లాయర్ కోర్టులో తన వాదనలు వినిపించాడు. మొత్తానికి కోర్టు, లాయర్ల వాదనలు, పోలీసుల వెర్షను ఇదంతా వింది. చివరికి పూణే పోలీసులు అడిగినట్టుగా 7 రోజులు కాకుండా 4 రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ, నిందితుల్ని పోలీసులకు అప్పగిస్తూ తన తీర్పు చెప్పింది. ఇక్కడ మ్యాక్సిమం 14 రోజులు పోలీసు కస్టడీకి జనరల్గా కోర్టు అనుమతిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పూణే పోలీసులు 7 రోజులు తమ కస్టడీలో పెట్టుకొని నిందితులైన సియాని, చేతన్ చౌదరిని ఇద్దరిని విచారించారు. ఇప్పుడు కోర్టు ఇంకా 4 రోజులు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. అంటే పూణే పోలీసుల దగ్గర సియా, చేతన్ చౌదరి ఇద్దరు ఇంకా 4 రోజులు ఉంటారు, జూలై 3వ తారీఖు వరకు. పూణే పోలీసులు వీళ్ళిద్దరిని ఈ 4 రోజుల పాటు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసి వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి విషయాలు, ఎటువంటి నిజాలు రాబడతారో మనం వేచి చూద్దాం. ముఖ్యంగా చేతన్ చౌదరిని కూడా అదే ఐరన్ ఫోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా? అలాగే వీళ్ళిద్దరూ తమ తమ ఫోన్లలో ఉన్న డేటాని ఎందుకు డిలీట్ చేశారు, ఎటువంటివి డిలీట్ చేశారు, దానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ అడుగుతారు. అలాగే సియాని కూడా ఎక్కడైతే ఏ రెస్టారెంట్లో అయితే కేతన్ అగర్వాల్ పాస్పోర్ట్ని ధ్వంసం చేసిందో, ఎందుకు చేసింది, ఎలా చేసింది, ఎక్కడ చేసింది, దానికి సంబంధించిన వివరాలు, అలాగే మరిన్ని వివరాలు ఇవన్నీ పోలీసులు రాబడతారు. సో 4 రోజుల పాటు పూణే పోలీసులు వీళ్ళిద్దరిని తమ ఆధీనంలో ఉంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసు కస్టడీ కోరే ఛాన్స్ లేదు. ఎందుకంటే మ్యాక్సిమం 14 రోజులే కాబట్టి ఆల్రెడీ వారం రోజులు అయిపోయాయి. ఇంకా 4 రోజులు కోర్టు అనుమతించింది. ఈ 4 రోజుల తర్వాత పూణే పోలీసులు మళ్ళీ పోలీసు కస్టడీ కోరే ఛాన్స్ అయితే నాకు కనిపించడం లేదు. ఇక సోనంకి సంబంధించి నిన్న ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. సోనం ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉంది. లోయర్ కోర్టు సోనంకి బెయిల్ మంజూరు చేసింది. చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల సోనంకి బెయిల్ దొరికిందంటే మీరు నమ్ముతారా? నేను సోనంకి బెయిల్ ఎలా దొరికిందనేది గతంలోని వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. మళ్ళీ మీకోసం చెప్తాను. మనది ఇంతకుముందు ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసులవి నమోదు చేసేవారు. ఇండియన్ పీనల్ కోడ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఐపీసీ పలానా సెక్షన్ ప్రకారం నిందితుడి మీద ఈ సెక్షన్లో నమోదు చేశాం, ఈ నేరం చేశాడని అంటూ ఉండేవారు. సినిమాను కూడా మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి ఉరిశిక్ష విధించడం అనేదని జడ్జి తీర్పిస్తూ ఉంటే అందరికీ ఈ 302 సెక్షన్ అన్నది చాలామందికి గుర్తుండిపోయేది. 302 అన్నది హత్యకు సంబంధించిన సెక్షన్. కానీ ఈ ఐపీసీ అన్నది బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉంది. బూజు పట్టిపోయిన ఆ బ్రిటిష్ కాలం నాటి ఈ ఐపీ సెక్షన్ని తీసేయాలని మన ప్రభుత్వం ఐపీసీ, సిఆర్పిసి దీన్ని తీసేసేసి దాని స్థానంలో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ని తీసుకొచ్చింది. అందులో సెక్షన్లు, ఈ నంబర్సు వీటినన్నిటినీ మార్చేసింది. సో ఎప్పుడైతే ఐపీసీ సెక్షన్కి లాయర్లు, పోలీసులు వీళ్ళందరూ అలవాటు పడ్డారో, ఎప్పుడైతే భారత న్యాయ సంహిత అనేది కొత్తగా వచ్చి చేరిందో, వాస్తవానికి ఎంతోమంది పోలీసులు, లాయర్లే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే సెక్షన్లు మారిపోయాయి, నంబర్లు మారిపోయాయి. ఇక్కడ మేఘాలయ పోలీసులు రాజా రఘువంశీ కేసులో ఎంతో పగడ్బందీగా, చాకచక్యంగా, ఎంతో కష్టపడి నిందితులు పట్టుకున్నారు, సాక్ష్యాధారాలన్నీ సేకరించారు. కానీ ఛార్జ్ షీటులో చిన్న తప్పు, చిన్న మిస్టేక్ చేశారు. భారత న్యాయ సంహిత 403(1) అన్న సెక్షన్ని నమోదు చేశారు. లోయర్ కోర్ట్ దాన్నే పట్టుకుంది. ఎందుకంటే భారత న్యాయ సంహితలో అసలు 403 అన్న సెక్షనే లేదు.
మన బిఎన్ఎస్ సెక్షన్లో మ్యాక్సిమం 358 సెక్షన్లు వరకే ఉంది. 358 దాటి సెక్షన్లు లేవు. ఇంతకుముందు ఐపీఎస్ సిఆర్పిసిలో ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. 400, 450, 500, 600 ఇలా ఎన్నో నంబర్లు, ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే భారత న్యాయ సంహితను తయారు చేశారో ఆ సెక్షన్లు అవన్నీ తీసేసి మ్యాక్సిమం 358 సెక్షన్లు మాత్రమే నమోదు చేశారు. ఇందులో అన్ని నేరాలకు సంబంధించిన సెక్షన్లు ఇందులోనే అంటే 358 లోపే ఉంటుంది. అటువంటిది మేఘాలయ పోలీసులు 403 అన్న సెక్షన్ నమోదు చేసిన వెంటనే లోయర్ కోర్టు అసలు ఈ 403 సెక్షన్ భారత న్యాయ సంహితలలో లేనే లేదు, అటువంటప్పుడు ఏం నేరం చేసిందని అనుకోవాలి, ఏం సెక్షన్ మీరు నమోదు చేశారు అని ఆ టెక్నికల్ ఎర్రర్ మీద సోనంకి బెయిల్ మంజూరు చేసింది. సోనం పాలిట అది అదృష్టంగా మారింది. మేఘాలయ పోలీసులు కోర్టులో తమ తప్పును ఒప్పుకున్నారు. మాకు టైపింగ్ మిస్టేక్ జరిగింది కాబట్టి ఈ తప్పును మన్నించండి అంటే లోయర్ కోర్టు లేదు, ఈ 403 అన్న తప్పు ఒక పేజీలో లేదు, ప్రతి పేజీలో కూడా అది రిపీట్ అయింది. ప్రతి పేజీలో కూడా 403 అని ఉంది. మరి దీన్ని చిన్న టెక్నికల్ ఎర్రర్ లేకపోతే టైపింగ్ మిస్టేక్ అని ఎలా భావించాలి? ఒకసారి ఒక పేజీలో ఉంటే అనుకోవచ్చు, కానీ ప్రతి పేజీలో కూడా 403 అని ఉంది అని సోనంకి బెయిల్ మంజూరు చేసింది. నిజానికి ఏ సెక్షన్ ఉండాలి అంటే 103 బ్రాకెట్లో 1. ఐపీసీ సెక్షన్లో 302 అన్నది హత్యకు సంబంధించిన సెక్షన్ అయితే బిఎన్ఎస్లో దాన్నే 103గా మార్చారు. కానీ మేఘాలయ పోలీసులు 103కి బదులు 403 అని ఛార్జ్షీట్లో నమోదు చేశారు. దాన్ని లోయర్ కోర్టు తప్పుపడుతూ అసలు 403 అన్నదే లేదు కదా, మరి అటువంటప్పుడు సోనంకి ఎలా న్యాయం జరుగుతుంది? కాబట్టి బెయిల్కి సోనం అర్హురాలని బెయిల్ మంజూరు చేసింది. పైగా సోనంని అరెస్టు చేస్తున్నప్పుడు సోనంని ఎందుకు అరెస్టు చేస్తున్నారన్న సంగతి పోలీసులు చెప్పలేదు. జనరల్గా ఎవరినైనా ఏ నిందితుడైనా పోలీసులు అరెస్ట్ చేసే ముందు ఆ నిందితుడికి పూర్తిగా సెక్షన్లు అవన్నీ చెప్పాలి. నీ మీద పలానా నేరం నమోదైంది, నీ మీద పలానా సెక్షన్లు నమోదు చేసి నిన్ను ఈ సెక్షన్ల కింద ఈ నేరం కింద అరెస్ట్ చేస్తున్నామని అరెస్టు చేసే ముందు చెప్పాలి. కానీ అక్కడ సోనంకి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో, ఎటువంటి సెక్షన్లు నమోదు చేస్తున్నామో అన్న సంగతి చెప్పలేదు. దాంతో సోనంకి తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, తన మీద ఏ సెక్షన్లు నమోదు చేస్తున్నారో అన్న సంగతి తెలియకుండా పోయింది. కాబట్టి ఇది పోలీసుల తప్పు అని లోయర్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మేఘాలయ పోలీసులు ఒక బ్రూతల్ మర్డర్ కేసులో మెయిన్ అక్యూజ్డ్ నెంబర్ 1 అయిన సోనంకే బెయిల్ దొరికింది. దాంతో మేఘాలయ పోలీసులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. నిన్న హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు కూడా లోయర్ కోర్టు ఇచ్చింది సరైనదే అని హైకోర్టు కూడా చెప్పేసింది. ఎందుకంటే 103 బదులు మీరు 403 అని చేశారు కాబట్టి సోనం బెయిల్కి అర్హురాలని హైకోర్టు కూడా సోనం బెయిల్కి లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఒక విధంగా సోనం అదృష్టవంతురాలు. కానీ సోనంకి బెయిల్ దొరికినంత మాత్రం చేత నిర్దోషురాలు అని కాదు. సోనం మీద కేసు నడుస్తూనే ఉంటుంది. రేపొద్దున కోర్టులో వాదోపవాదాలు అవన్నీ జరిగిన తర్వాత మరి కోర్టు తప్పకుండా కఠిన శిక్ష విధిస్తుందని మనం అందరం ఆశిద్దాం. ప్రస్తుతానికి సోనం షిల్లాంగ్లోనే మేఘాలయలోనే ఉంది. ఇంకా తన స్వస్థలానికి తన జన్మస్థలానికి రాలేదు. ఇక్కడ సియా చేతన్ చౌదరి కేసులో రేపొద్దున్న బెయిల్ దొరికితే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సియా తరఫున వాదిస్తున్న లాయరు, చేతన్ చౌదరి తరఫున వాదిస్తున్న లాయర్లు సియా అరెస్టే అక్రమమని కొన్ని కోర్టు తీర్పుల్ని ముందర పెడుతున్నారు. అలాగే టెక్నికల్ పాయింట్స్ ఇవన్నీ వస్తున్నారు కాబట్టి రేపొద్దున వీళ్ళకి బెయిల్ దొరికినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పూణే పోలీసులు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పగడ్బందీగా ఈ బిఎన్ఎస్ సెక్షన్లు ఇవన్నీ నమోదు చేసి అన్నీ 1-2 సార్లు చూసుకుంటే రేపొద్దున ఈ టెక్నికల్ ఎర్రర్స్ జరిగి నిందితులకి బెయిల్ దొరికే అవకాశం ఉండకుండా తగిన జాగ్రత్తలు వహిస్తారని మనం ఆశిద్దాం. ముందు ఇంకా వీళ్ళిద్దరి నుంచి ఎటువంటి విషయాలు రాబడతారన్నది వెయిట్ చేద్దాం. అలాగే ఈ సియా గోయల్ కేతన్ అగర్వాల్కి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వీళ్ళకి పెళ్లి చూపులు ఇలాంటివి జరిగాయి. ఫిబ్రవరి 21వ తారీఖు ఇదే సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖు వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరగడానికి ముందు సియా తల్లిదండ్రులు ఒక పండితుణ్ణి చూశారు. ఇక్కడ కేతన్ అగర్వాల్ తల్లిదండ్రులు ఒక పండితుణ్ణి చూశారు. ఈ ఇద్దరు పండితులు సియా జాతకాన్ని, కేతన్ అగర్వాల్ జాతకాన్ని
చూసి అబ్బబ్బబ్బా వీళ్ళిద్దరి జాతకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, వీళ్ళ జాతకాలు కలిశాయి, వీళ్ళిద్దరిది చూడముచ్చటైన జంట, వీళ్ళు పెళ్ళైన తర్వాత అన్యోన్యంగా కలకాలం ఉంటారు అని చెప్పడంతో ఇరు కుటుంబాల వాళ్ళు ఆనందంతో ఎగిరి గంతులేశారు. కానీ చివరికి జరిగిందేంటి? ఒక మర్డర్. నిజానికి జాతకాలు చూసి చెప్పిన ఈ పండితులది తప్పేం లేదు, ఎందుకంటే జనరల్గా పండితులు జాతకాలు చూస్తారు, ప్రతి ఒక్కరిది అద్భుతంగా ఉందని చెప్తారు. కానీ ఇక్కడ తప్పు ఎవరిది అంటే సియాది చేతన్ చౌదరిది. మనుష్యుల బుద్ధులు సరిగ్గా ఉండాలి, వీళ్ళ బుద్ధే సరిగ్గా ఉంటే ఇటువంటి క్రైమ్స్ ఇవన్నీ జరగవు. నాకు తెలిసి ఎంతోమంది జాతకాలు బాగుంది అని పెళ్లికి ముందు పండితులు చెప్పారు. ఆ తర్వాత ఎన్నో జంటలు దైవ సన్నిధిలో, అది చిన్న తిరుపతి కావచ్చు, పెద్ద తిరుపతి కావచ్చు, లేకపోతే దేవాలయాల్లో పెళ్లి చేసుకున్న ఎంతోమంది జంటలు విడిపోయిన వాళ్ళు నాకు తెలుసు. పెళ్ళైన కొన్ని నెలల్లోపే దేవాలయాల్లో పెళ్లి చేసుకున్న జంటలు కూడా వాళ్ళ పెళ్లి పెటాకులై విడిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉంటే ఎక్కడ చేసుకున్నా జీవితాంతం కలకాలం హ్యాపీగా కలిసిమెలిసి జీవిస్తారు. ఎప్పుడైతే పెడబుద్ధులు ఉంటాయో, క్రిమినల్ ఆలోచనలు వస్తాయో, జాతకాలు కలిసాయని చెప్పినా, దైవ సన్నిధిలో పెళ్లి చేసుకున్నా ఏం లాభం ఉండదు. సో పూణే పోలీసులు ఇంకా 4 రోజుల పాటు ఈ నిందితులైన సియా గోయల్ని, చేతన్ చౌదరిని విచారించి ఆ తర్వాత పగడ్బందీగా ఛార్జ్షీట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ లాయర్లు కోర్టులో తమ ప్రతాపం చూపిస్తారు. ఏ విధంగా వాదనలు వినిపించి నిందితుల్ని ఎలా రక్షించడానికి ప్రయత్నిస్తారో ముందు మనకందరికీ తెలిసిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.